మధ్యాహ్నం పారిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి. కాకినాడ రూరల్లో ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారయ్యాడు. కురసాల కన్నబాబు ఆయన పెట్టిన భిక్ష, ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే ఈ రోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు. అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల. కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు. నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను, చేస్తానని చెప్తే చెయ్యాలి, నిలబడాలి, చేయకపోతే చెప్పాలి. ఈ రోజున వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు. ఒక సమస్యని లేవనెత్తితే పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతని, ఇంతమందిని రెచ్చగొట్టకూడదు. రాజకీయ లబ్ధికి వాడుకొని ఆ రోజున తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసుల్లో నలిగిపోయారు. ఈ రోజున ఎంతమంది అదే జగన్కి మద్దతుగా నిలబడ్డ వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు. దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పడిచారు అందరూ. నాకేముంది అవసరం? నేను మీరు బాగుండాలనే కదా. అలాంటిది వైఎస్ జగన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అంటే సంతోషం, కానీ కాపు సామాజిక వర్గం ఓటేసింది. కాపు సామాజిక వర్గం సంపూర్ణంగా ఓటు ఇవ్వకపోతే జగన్ గెలవడు. ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి, బీసీ సామాజిక వర్గం ఆలోచించాలి, ఎస్సీ సామాజిక వర్గం ఆలోచించాలి. మీరందరూ కూడా కూర్చొని ఎందుకు ఓటేయాలి? కాపు రిజర్వేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కర్రాఖండిగా చెప్పిన వ్యక్తికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీకి ఎలా నిలబడతారు? అది మీరు అడగండి. చలమలశెట్టి సునీల్కి ఎంపీగా వస్తే నీకు ఎందుకు వెయ్యాలి? కాపు సామాజిక వర్గం అడగాలి. ఎస్సీ నాయకులు ఒకటే అడగాలి, ఎస్సీ యువత ఒకటే అడగాలి. నువ్వు మా కులస్తుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వైసీపీ పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని చెప్పాలి అని అడగాలి. బీసీ సామాజిక వర్గం ఒకటే అడగాలి, బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ని డైవర్ట్ చేసిన మీకు మేము ఎందుకు ఓటు వేయాలి? ఇవన్నీ మీరు బలంగా అడగాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక మార్పు తీసుకురాకపోతే ఇంకెప్పుడు మార్పు రాదు. నేను మీకోసం చెప్తున్నాను, నేను మీకు అండగా ఉంటాను. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వాడు, సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడు. నిలబడతాడు, సింహంలాగా వస్తానంటాడు. సింహం ఎప్పుడు వస్తా సింగిల్గా చెప్తా, దెబ్బలు తిని ముసలి వయసులో. ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు, గుంపు చేత వేటాడేస్తాయి, సింహంగులు వేటాడుతాయి. కొన్ని సింహంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటది. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగిల్గా వస్తాయి. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా, ఇది జంతు ప్రపంచం కాదు, ఇది మానవ ప్రపంచం, ఇది ఆంధ్ర నేల. ఇది అందుకని కూర్చోబెట్టి, ఇది జంతువులకి సంబంధం లేదు. అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు, తిరుగుబాటు చేసేవాడు, వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. వైసీపీని కిందకు లాక్కొచ్చి మెడలోంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ. మీకు ఒకటే అవకాశం, సరిగ్గా ఇంకొకరు దాదాపు 2 వారాలకు 1-2 రోజులు ఎక్కువ ఉంది. మనం బలంగా నిలబడదాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను? తూర్పు గోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది, దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఎలాంటి గూండా అయినా సరే, ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే, మీరు నన్ను పిలవండి, ఇక్కడే వస్తా. పిఠాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి. ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది. మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. ఒక్క సమస్య చెప్పండి, రైతాంగానికి నేను భుజం కాస్తాను. అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను. ఆడబిడ్డలకి భద్రత, యువతకు ఉపాధి అవకాశాలు, మీకు ప్రోత్సాహకాలు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం. అలాగే డిఎస్ చేశాడు. ఎవరికైతే జీతాలు పెద్ద జీతాలు ఇచ్చే సలహాదారులో పెట్టుకున్నాడు, వాళ్ళ సలహాలు తీసుకోడు.
ఇష్టారాజ్యంగా మొత్తం ఈ రాజ్యాన్ని ఒక నియంత్రగా ఈ ఒక మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు మన రాష్ట్రాన్ని. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో ఒంటరివాణ్ణి అన్నాడు. మరి కోడికత్తి, గొడ్డలి, మొన్న గులకరాయి, అటువంటి నీచమైన రాజకీయాలకి సానుభూతి పొందడానికని అతని మనిషే అష్టమంకర్లుగా ఉంటాడు. పైనుంచి కింద దాకా ఆపద మస్తకుడు, లక్షల కోట్ల భక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోణాల కేచకుడు, ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టపుడు, అలాగే మన రాష్ట్రానికి రావణ పాలకుడు, ధన మాన ప్రాణ చోరకుడు జగన్. అదే ఇక అతను అభివర్ణించాలంటే ఇంక అంతకంటే రేపు ఓటుతోనే మీరు చెప్పాలి. ఇంకా అంతకంటే ఏంటో అన్నాడు కదా, నేనుంటే ఎంత కుర్రతో దుర్మార్గం, దగా మోసం ఉంటుందో చూపించాడు. ఇక ముందు మీరంతా కూడా ఇవాళ కూటమంతా ఒకటయ్యాము, పార్టీలన్నీ. ఇవాళ మన తెలుగుదేశం అయితేనేమి, మన జనసేన అయితేమి, అలాగే మన బీజేపీ అయితేనేమి, అందరం ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి ఒక పాశుపతాస్త్రం. దీన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. నేను ఒకటే కోరుకునేది మిమ్మల్ని అందరినీ, మీరంతా అంటే మనకి ఓటు చాలా ముఖ్యం. అంటే మన తల రాతల్ని మార్చేది ఓటు. ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను నిర్మూలించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం వినియోగించవలసిన పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని ఏదో వెలగట్టి కుదువు పెట్టి మీ స్వార్థాలకో, మీ యొక్క స్వప్రయోజనాలకో వినియోగించారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని, మీ స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు విజన్, మరి ఆనాడు 2020 విజన్